చూసారా ఇక్కడ ఇలా గడ్డి అమ్ముతూ ఉంటారు. గడ్డి ఇంకా ఏంటో ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూసారా ఇవన్నీ ఇలా అమ్ముతూ ఉంటారు. ఇవి కొని కొంతమంది ఇక్కడికి వస్తూ ఉంటుంటారు. వచ్చి కొని ఇగో ఇక్కడే చూసారా ఇవి ఉన్నాయి కదా ఈ ఆవులు, వీటికి పెడుతుంటారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగా అంటే మన సైడ్ గోశాల అలాంటి చోట ఉంటాయేమో, ఇక్కడ ముంబైలో మాత్రం ఇక ఇలా ఇక్కడ ఇవి ఇలా కుక్కకి కూడా ఇలా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అలా పెడుతున్నారు. కుక్కకి కూడా అలాగా అలా 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 ఆవులకి కూడా ఇలా అలా వచ్చి కొంతమంది అలా ఆవులకి అలా పెడుతూ ఉంటారు. అలా చూడు ఎక్కడ చూడు ఇది ఈ ఆవుకి చపాతీ కూడా అలా పెడుతున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి చపాతీ కూడా పెడుతున్నారు. అలాగే గడ్డి కూడా పెడుతున్నారు. అంటే ఇలా మూగజీవులు ప్రేమించే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. ఎక్కడైతే అక్కడ చూస్తూనే ఉంటుంటాము. అయితే ఈరోజు నేను ఇక్కడ ఆవుకి పెడతాను. నేను కూడా ఇక్కడ తీసుకుంటాను. ఎంత అడుగుతాను కొన్ని నాకు తెలియదు కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన ఈయన దగ్గర లడ్డు కొన్నారు. లడ్డు కొని అగో ఆ 2 ఆవులకి కూడా పెడుతున్నారు. లడ్డు అంటే ఇక్కడ తవుడుతో చేసిన లడ్డు. అగో పెద్ద ఆయన వచ్చారు. ఆయన వచ్చి అలాగే అలా గడ్డి కూడా నేను తీసుకుంటున్నాను. నేను కూడా బాబు ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ బాయ్. ఇలా ఈయన కూడా వచ్చారు. అంటే ఇక్కడ ఇలాగే వస్తూ ఉన్నారు అలాగా తీసుకుంటున్నారు. అలా లడ్డూలు అవి కొనుక్కొని అలాగా పెడుతున్నారు ఆవులకి. అదొక ఆనందం, హ్యాపీ అంతే. అలా 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 అక్కడ 3 ఆవులు ఉన్నాయి. ఆ 3టికి కూడా అలా తీసుకెళ్ళి పెడుతున్నారు. బాబు థ్యాంక్ యూ. నేను కూడా పెడతాను. ఇగో తీసుకున్నాను. నేను కూడా తీసుకొని నేను కూడా పెడుతున్నాను. కొంచెం తినాలి. ముగ్గురికి పెట్టాలి కొంచెం. ఓకే 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 సరే, అక్కడ ఒక ఆవు ఉంది కదా, దానికి కూడా కొంచెం తీసుకొని వెళ్ళి పెడతాను. నువ్వు కూడా తిను కొంచెం. ఓకే. ఇలా వర్షం పడిపోతుంది, తడిసిపోతున్నాను. ఓకే బాయ్. ఇది ఒక తెలియని ఆనందాన్ని ఇస్తుంది. ఒక తెలియని ఒక మానసికంగా అదొక తృప్తి. ఇలా మూగజీవులకి ఏమైనా పెడుతూ ఉంటే అవి తింటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో.